దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పురోభివృద్ధి, ప్రోగ్రెస్. ప్రియులారా, ప్రతిరోజు మనం ఆత్మీయముగా ఎదగాలని మనము ధ్యానం చేశాం. ప్రియులారా, ఈరోజు మనం నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు కంటే రేపు పరిశుద్ధతలో ఎక్కువ ఎదగాలి. మీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయముగా బలహీనపరచబడుచున్నావా? వెనుకకు జారిన వారి ఎడల, మొదటి ప్రేమ పోగొట్టుకున్న వారి ఎడల దేవుడు సంతోషించడు. దేవుని బిడలారా, ఐగుప్తు నుండి బయలుదేరిన ఇజ్రాయేలీయుల్లో కాలేబు, యెహోషువాలు తప్ప మిగిలిన వారెవరూ వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు అని మనం చదువుతాం. ఎందుకు? వారు మెడవంచని వారై వారి జీవితంలో ఏ పనిలోనూ పురోభివృద్ధి పొందలేదు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం గమనించిన రీతిగా అటు చల్లగా కానీ ఇటు వెచ్చగా కానీ లేక నులివెచ్చని సంఘాన్ని గూర్చి క్రీస్తు ప్రభు హెచ్చరించాడు. అపోస్తులు పెంతుకొస్తు అనుభవం తర్వాత చేసినట్టు భూమిని తలక్రిందులుగా చేసే మెరుపులాంటి క్రైస్తవులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అభివృద్ధి పొందడం అనేది మనం నిత్యత్వం చేరుకునే వరకు ఎప్పటికీ కొనసాగేది. ప్రియులారా, మన మాటలలో, మన సౌశీల్యతలో పురోభివృద్ధి చెందాలి. పిల్లలు పరీక్షలు రాశాక మార్కుల పట్టిక ఇస్తారు. పిల్లలు దానిపై సంతకం కొరకు తల్లిదండ్రుల యొద్దకు తీసుకొస్తారు. ప్రతిసారి తల్లిదండ్రులు సంతకం చేసేటప్పుడు వారి మార్కుల్లో అనగా చదువులో అభివృద్ధి చూడాలి అనుకుంటారు. అదేవిధంగా ఆత్మీయ ఎదుగుదలను తెలిపేందుకు మనము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రభుని ప్రేమించి చేసిన మంచి పనులు ఏ రోజుకు ఆ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము మంచి పనులు చేసేవారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన ఆత్మీయ పురోభివృద్ధిని తెలియజేస్తాయి. క్రైస్తవ జీవితం ఎంతో ఉత్సాహభరితమైంది. ఎందుకంటే పరలోక ప్రయాణములో నీవు ఆనందించడానికి దేవుడు అనేకమైన వనరులతో నిన్ను నింపాడు. కనుక ప్రభునందు మనము సంతోషించే వారముగా ఉందాం. ఆత్మీయ జీవితంలో పురోభివృద్ధిని కనపరుచుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులన్నింటిలో కూడా, పరిచర్యలో కూడా తోడుగా ఉండండి నాయన. ఆత్మీయ జ్ఞానములో, విశ్వాస జీవితంలో మరింతగా పురోభివృద్ధి కలిగి ఉండడానికి
కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ కాపురులను, నాయకులను, మోడరేటర్స్ గారిని, నాయన బిషప్ గారులను మీరు దీవించండి. నాయన, సంఘాన్ని దినదినము కూడా పురోభివృద్ధిలోనికి నడిపించండి. మీ ఆత్మీయ జీవితంలో నాయన బలపరచండి, తోడుగా ఉండండి. శాంతి సమాధానములతో నింపండి. దినదీవెనల చేత నింపి బలపరచుమని నాయన, ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.